Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. అయితే సార్ ప్రేయస్ రావే మంచి హిట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఒక హిట్ పేరు అయిపోయారు మన శ్రీకాంత్ గారు, రాశి గారు. అయితే ఎప్పుడు ప్రస్తావించినా ఆవిడ చెప్తానే ఉంటారు నాకు ఆ సినిమా అండ్ వాళ్ళిద్దరి కాంబినేషన్ కావచ్చు, వాళ్ళిద్దరి కాంబోని అక్కడి నుంచే ఇష్టపడతాం మొదలు పెట్టారు చాలా వరకు. ఐ థింక్ మహాలక్ష్మి కదా సార్ క్యారెక్టర్, ఐ లవ్ యూ మహాలక్ష్మి. నిన్న కూడా మేము ప్రెస్ మీట్ లో ఈటీవీ విన్ నితిన్ గారు కూడా మీరు ఇలాగ సెట్లోకి రాగానే మేము స్ట్రక్ అయిపోయామండి, మేము చిన్నప్పటి నుంచి ఐ లవ్ యూ మహాలక్ష్మి, ఐ లవ్ యూ మహాలక్ష్మి ఈ పదాన్ని మేము ఎక్కువ గుర్తుపెట్టుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. రాశి గారితో పాపం ప్రతాప్ రీసెంట్ గా ఆవిడ అందులో మదర్ క్యారెక్టర్ చేసారు, ఆవిడతో చెప్పడం జరిగింది అనమాట. సో ఫ్రెష్ ఇన్సిడెంట్స్ జరిగినాయి మీకు చెప్తున్నా. ఆఫ్టర్ దట్ మీరు శ్రీహరి గారితో కూడా కొన్ని సినిమాలు చేశారు, మూడు సినిమాలు చేశారు. ఆయనతోటి సన్నిహిత్యం ఎలా ఉండేది సార్? అండ్ శ్రీహరి గారితో నాకు మంచి ఫ్రెండ్షిప్ అండి. నేను అసిస్టెంట్ ఉన్నప్పటి నుంచి, ఆయన చిన్న యాక్టర్ గా ఉన్నప్పటి నుంచి మేము కలిసి జర్నీ చేసామండి. తర్వాత ఆయన మంచి హీరో అయ్యారు. ఆ తర్వాత నేను ఆయన డైరెక్షన్ లో, ఆయన హీరోగా పెట్టి నా డైరెక్షన్ లో నేను చేసిన సినిమాలు కూడా రెండు సినిమాలు ఆయన సొంత సినిమాలు ఆయనే ప్రొడ్యూసర్. సూపర్. అయోధ్య రామయ్య డబుల్ క్యారెక్టర్ దాంట్లో, హనుమంతు డబుల్ క్యారెక్టర్ ఆయనే ప్రొడ్యూసర్. ఈ సినిమా నువ్వే దిగుతావు అలాగే ఇంకొక సినిమా ఏఆర్స్ మహేంద్ర గారు చేసాను, ఒక్కడే సినిమా. అంటే నాకు తెలిసి నేను ఆయన ఉన్న సినీ టైంలో నేను లేను సార్, సో మాకు పెద్దగా తెలియదు, వింటం తప్పే. అయితే నేను రీసెంట్గా వాళ్ళ మరదల్ని మాట్లాడటం జరిగింది అనమాట. కానిస్టేబుల్ కనకంలో ఆవిడ ఉంటే, సో ఆవిడతో మాట్లాడటం జరిగింది. కొన్ని డీటెయిల్స్ అవి ఇవి అడిగి తెలుసుకున్నాం. అంటే చాలా మంచి ఆయన శ్రీహరి గారు, ఎంతో మందికి సహాయం చేస్తూ ఉండేవారు. చాలా మందికి అవసరం ఉంది అంటే ఇలా చెప్పంగానే చాలా సహాయం చేసేవారు. అంటే మీరు స్వతహాగా మీకు గుర్తున్న ఇన్సిడెంట్స్ ఏంటి ఆయనతో ఏమన్నా అంటే ఏమన్నా షేర్ చేసుకుంటారు? ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు జనరల్ గా ఆయన చూడడానికి ఇంటికి ఫ్యాన్స్ వస్తుంటారు. ఫ్యాన్స్ వస్తుంటే చూసి ఆయన కిందకి వచ్చి వాళ్ళతో దిగి ఫోటోలు దిగి, జనరల్ గా ఏంటంటే పైనుంచి వేవ్ చేసేసి ఆయన కిందకి వచ్చి ఎవరమ్మా ఏంటమ్మా అంటే, సార్ మిమ్మల్ని చూడడం కోసం ఆ ఊరి నుంచి వచ్చేసాను సార్, చూసాను సార్, సార్ కాళ్ళు పడిపోతుంటాయి, ఎవరు రాని ఇది అని ఇలా సరదాగా వెళ్తే కుర్రాళ్ళు వాళ్ళు సరే జాతి ముందు చదవరా బాబు, సరే ఎక్కడి నుంచి వచ్చావు అని వాళ్ళ అసిస్టెంట్ పిలిచేవారు. ఇంకో 200-300 పంపించేవాడిని. లేదంటే టిఫిన్ చేసి భోజనం చేసి వెళ్ళిపో. అలా జనం ఎంతమంది వస్తారు అంతమంది, ఒక ఊరి నుంచి 10 మంది వచ్చాము సార్ మేము చూడడానికి వచ్చాం అయ్యా అంటే వచ్చేవారు. సరే అని చూసేవారు, వాళ్ళతో ఫోటో దిగేవారు, వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా రీసెంట్ గానే ఒక ప్రొడక్షన్ స్టార్ట్ అయింది సార్, వాళ్ళతో టచ్ లో ఉన్నారా సార్ ఫ్యామిలీ తోటి? అండ్ వాళ్ళకి ఏమన్నా గైడ్ లైన్స్ ఇవ్వడం గానీ, వాళ్ళిద్దరు అబ్బాయిలకి మామతో గానీ? అవును. అండ్ సార్ ఎందుకు ఎంత గ్యాప్ వచ్చింది మధ్యలో, అంటే రీజన్ ఏం చెప్తారు సార్? గ్యాప్ వచ్చింది మేడం, వచ్చిందంటే మరి దానికి మనం పర్టికులర్ గా రీజన్ ఏం లేదు, అలా వచ్చింది అంటారా? అంటే గ్యాప్ కూడా నాకు మంచి చేయడం కోసం వచ్చిందన్న ఫీలింగ్ లో ఉంటాను. ఓకే. ఏం చేద్దంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏ ఇయర్ లో వచ్చారు సార్ ఇండస్ట్రీకి? 94 అండి. 94 సార్, నేను ఇంకా పొట్టలేదు సార్ అప్పటికి. మా పిల్లలు చిన్న పిల్లలు అండి, పిల్లలతో ఇండస్ట్రీకి వచ్చేసారు. ఓకే. వచ్చేసి సురేష్ ప్రొడక్షన్స్ లో అసిస్టెంట్ గా జాయిన్ అయ్యా. అక్కడే డైరెక్టర్ అవ్వాలి, అక్కడే పేరు తెచ్చుకోవాలి, దాంతో డే నైట్ పని చేస్తుండేవాడిని. మా పిల్లల బాధ్యత అంతా నా భార్య చూసుకుంటుండేది. నెల శాలరీ ఇచ్చారా ఇంకా అక్కడ ఇచ్చేసారా వాళ్ళు చూసుకుంటా, అలా మెయింటైన్ చేసుకుంటుండే. తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను. డైరెక్టర్ అయిన తర్వాత కూడా మళ్ళీ నాకు నా పని ఇదే. ఈ లోపల నేను డైరెక్టర్ అయిన టైంకి వాళ్ళ పిల్లలు నెమ్మదిగా తేవడం, కాలేజీలు కూడా వచ్చేసారు. ఆ తర్వాత నేను డైరెక్టర్ గా నాకు కొంచెం గ్యాప్ వచ్చే టైంకి పిల్లలు ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే. పిల్లల ఎడ్యుకేషన్ ఇప్పుడు యాక్చువల్గా తల్లి బాధ్యత అక్కడ వరకు తల్లి బాధ్యత, అక్కడి నుంచి తండ్రి బాధ్యత. పిల్లలు చదువు అయిపోయింది, నెక్స్ట్ ఉద్యోగాలు ఏంటి, పెళ్లిళ్ళు ఏంటి, దానికోసం అనుకుంటా భగవంతుడు నాకు ఈ గ్యాప్ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు అన్ని చక్కబెట్టేశారు, అన్ని అయిపోయింది. మనోళ్ళు మనవరాళ్ళు, మనవడు మనవరాలు. అంత ఏజ్ ఎక్కువ ఏం కనబడతలేదు సార్. ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజేనా? ఓకే. సార్ ఆవిడ ఎంత సపోర్టివ్ ఉండేవారు సార్? బేసిక్ గా ఊర్లో ఇండస్ట్రీ అనగానే భయపడిపోతూ ఉంటారు. అయ్య బాబు ఇండస్ట్రీ వల్ల వద్దులేరా బాబు, ఎందుకు వచ్చింది మనకు ఆ సంబంధాలు, వాళ్ళతో తిరుగుతారంట, వీళ్ళతో తిరుగుతారంట, తాగేసి పడిపోతారంట, అలాంటివి బేసిక్ గా ఊర్లో వింటుంటాం. సో మరి మీకు ఆ టైంలో అరేంజ్ మ్యారేజ్ చేసుకునే టైంలో ఇలాంటి ఏమి ఉండేవి కదా, ఫేస్ చేయలేదా? అప్పటికి రాలేదు. ఓకే. అంటే మరి
వచ్చేసి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్తానంటే ఎవరన్నా అపోజ్ చేశారా? అంటే ఎవరో జనరల్గా ఒప్పుకోరు కదండి. అవును. కానీ నాకు సినిమా పిచ్చి బాగా ఎక్కువ అండి. ఆ, దాంతో నేను అక్కడ ఏంటంటే అప్పుడే మా ఫ్రెండ్ ఒక ఆయన దేవరాజ్ అని ఆయన వీడియో కెమెరా కొనుక్కుంటే ఉమ్, పెళ్ళిళ్ళకి వీడియో తీస్తారు కదా, ఉమ్, ఉమ్. ఆ వీడియో కెమెరా తోటి ఎవరో 2-3 ఆర్టిస్టులు పెట్టి ఇప్పుడు టీవీలో సినిమాలు కూడా బాగా ఫేమస్ అయింది. నటకుమారి అని మా ఏరియాలో అప్పుడు ఫేమస్, మా పిఠాపురంలో ఓకే ఫేమస్ ఆర్టిస్ట్ అంటే యంగ్ Okay. ఏజ్ లో అమ్మాయిని, ఓకే. ఆ అమ్మాయిని ఇంకొక అబ్బాయిని పెట్టి టీవీ చిన్న ఏదో తీస్తుండేవాడిని. ఆ, తీస్తుంటే నేను తీస్తున్న బిట్లు మా ఇంట్లో వాళ్ళు అలా బయట కూడా అందరూ చూసేవారు, ఫ్రెండ్స్ అంతా ఓకే. చూసి నేను అక్కడ నాకు ఏమీ తెలియకపోయినా కూడా తీసి ఆ, అక్కడే మా ఫ్రెండ్ బట్టి ఎడిటింగ్ చేసుకుంటూ చేస్తుంటే ఆ, నా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే నచ్చేది కాదు ఆ ఆ, వ్యవహారం. ఆ. నా భార్య ఉంది, ఎందుకు నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడే తిరగడం ఎందుకు, ఆ, నడే హైదరాబాద్ వెళ్ళిపోదాం. హైదరాబాద్ ప్రయత్నం చేయొచ్చు కదా ఓ సూపర్. అంటే సరే అని అన్నాను. అంటే నేను వెళ్ళిన ఒక 1 year ఉండి నేను అక్కడ సెటిల్ అయ్యి మొత్తం ఇదైంది తీసుకెళ్తే నో అన్నారు. అందరం కలిసే కలిసి వెళ్దాం అలాగన్నారు. క్రేజీ అండి. ఆ, కలిసి వెళ్దాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకో రకంగా ఉండొచ్చు ఉమ్, పరిస్థితులు. ఉమ్. అంటే అప్పుడు చిన్న చిన్న పిల్లలు వేసుకుని Nice. వచ్చేసాను. Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers.